ఆవిష్కరణలే తదుపరి అడుగులుగా పరిశోధనా వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా సమ్మిళిత భాగస్వామ్యంతో సమాన పురోగతి నమూనాను రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచింది. ఇన్నోవేషన్ ఆధారిత విధానంతో రాష్ట్ర వృద్ధి స్థిరంగా ఉండేలా బలమైన సంస్థాగత పునాదుల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రణాళిక రచించింది. కీలకమైన వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవా రంగాలకు తగిన తోడ్పాటు అందించడం ద్వారా 2 దశాబ్దాల కాలంలో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. విజన్ 2047 డాక్యుమెంట్ను విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ 2 దశాబ్దాల తర్వాత రాష్ట్ర ఎకానమీ విలువ $3 ట్రిలియన్ చేర్చాలని సంకల్పించింది. 2014లో ఆవిర్భవించి దశాబ్దంలోనే దేశ ఆర్థిక పటంపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వేగంగా నగరీకరణ చెందుతున్న రాష్ట్రం ఇప్పుడు నూతన దిశలో పయనించేందుకు సిద్ధమైంది. 2047 నాటికి భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా అడుగులు వేయనుంది. ఇన్నోవేషన్, హ్యూమన్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ అనే 3 స్తంభాల ఆధారంగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు పయనానికి సిద్ధమవుతోంది. అందుకనుగుణంగా విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వం తన ప్రణాళికను పొందుపర్చింది. 2024-25 సంవత్సరానికి తెలంగాణ జీఎస్డీపీ విలువ 16 లక్షల కోట్లకు పైగా, దేశ జీడీపీలో సుమారు 5% ఉంది. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి తలసరి జీడీపీ 4 లక్షలకు పైగా ఉంది. దేశ సగటుతో పోలిస్తే 2 వరకు అధికంగా ఉంది. సర్వీసులు, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ తదితర తృతీయ రంగాల్లో వృద్ధి వల్లే ఇది సాధ్యమైంది. సాగునీటి పెట్టుబడులు, నూతన సాంకేతికతలతో వ్యవసాయ రంగం కూడా సానుకూల దిశలోనే కొనసాగుతోంది. అయితే భారీ లక్ష్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాల వృద్ధిని ప్రణాళికాబద్ధం చేయడానికి సోలో మోడల్ను ప్రతిపాదించింది. ఈ నమూనా ప్రకారం ఆర్థిక ఉత్పత్తి పెరగడానికి 3 అంశాల్ని కీలకంగా తీసుకున్నారు. మానవ వనరులు, ఉత్పాదకత, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ ఇందులో ఉన్నాయి. విద్య, నైపుణ్యం, ఆరోగ్య రంగాల్లో సదుపాయాల విస్తరణ ద్వారా పటిష్టమైన తరాన్ని సృష్టించేలా మానవ మూలధనంపై భారీగా పెట్టుబడి పెట్టనున్నారు. తెలంగాణ సైంటిఫిక్ రిటర్న్ ప్రోగ్రాం కింద ఉత్పాదకత, ఇన్నోవేషన్పై ఎక్కువగా దృష్టి సారించనున్నారు. ఎడ్యుసిటీ, ఫ్రాంటియర్ టెక్ మిషన్ల ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో సృజనాత్మక ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ను పెంపొందించడం ద్వారా పెట్టుబడుల విస్తరణపై దృష్టి సారిస్తారు. ఈ వ్యూహంతో 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రం వృద్ధి రేటులో ప్రస్తుతం ఉన్న వేగాన్ని కొనసాగిస్తే 2047 వరకు $1.21 ట్రిలియన్ స్థాయికి చేరుతుంది. కానీ రాష్ట్రం లక్ష్యం అంతకంటే రెట్టింపుపైనే ఉంది. ఇది సవాల్తో కూడుకున్నదైనప్పటికీ సాధ్యమవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశ్యం, నినాదంగా పేర్కొన్నారు. సమగ్ర సమ్మిళిత అభివృద్ధి ద్వారా లక్ష్య సాధన కోసం క్యూర్, ప్యూర్, రేర్ నమూనాను రూపొందించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ద్వారా హైదరాబాద్ను డీప్ టెక్, R&D, AI, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతారు. పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ద్వారా ORR, RRR మధ్య ఉత్పత్తి కేంద్రాలు, MSME క్లస్టర్లు, లాజిస్టిక్ హబ్లు అభివృద్ధి చేస్తారు. రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎకో టూరిజం, పర్యావరణ హిత వ్యవసాయం వంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తారు. వ్యవసాయ రంగంలో AI ఆధారిత ప్రెసిషన్ ఫార్మింగ్, హార్టికల్చర్ విలువ ఆధారిత పంటలు ఉంటే, పారిశ్రామిక రంగంలో సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, EV, లైఫ్ సైన్సెస్ రంగాలు వేగంగా విస్తరించబోతున్నట్లు పేర్కొంది. హ్యూమన్ క్యాపిటల్ పై ఆధారపడి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా, నైపుణ్య అభివృద్ధితో సేవారంగం ముందుకు సాగుతుందని ప్రభుత్వం వివరించింది. ఉద్యోగాల విషయంలో రాష్ట్రం జాబ్ ఆధారిత గ్రోత్ మోడల్ను అనుసరించనుంది. స్థానిక ఆర్థిక రంగంలో కీలకంగా ఉండే వ్యక్తిగత సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యాటకం, ఆతిథ్యం, వినోదం, సాంస్కృతిక రంగాల్లో వచ్చే విస్తృత ఉపాధి అవకాశాల్ని ఒడిసిపట్టుకోవాలని పేర్కొంది. విజన్ 2047 దిశగా తొలి లక్ష్యాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిర్దేశించుకున్నారు. ఇన్నోవేషన్ ఆధారిత, సమాన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెంది 2047 నాటికి $3 ట్రిలియన్ తెలంగాణగా నిలబెట్టాలన్నది సంకల్పం. తెలంగాణ రైజింగ్ మోడల్ ద్వారా ఇన్నోవేషన్ ఆధారిత అవకాశాలు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయని, రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్వచిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.